విశాఖ జిల్లాలో తుపాను ప్రభావం బాగానే కనిపిస్తోంది. విశాఖలోని శ్రీకృష్ణాపురం ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు చెట్లు కూలాయి. విద్యుత్ తీగలపై పడి సరఫరాకు అంతరాయం కలిగింది. చెట్టు బరువుకు ప్రహరీ కూడా ధ్వంసమైంది. అదృష్టవశాత్తు పక్కనే ఖాళీ స్థలం ఉండటంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అధికారులు సమాచారం అందుకుని చెట్టును తొలగించి విద్యుత్ సరఫరా పునరుద్ధరణ చర్యలు ప్రారంభించారు. మరోవైపు గాజువాక నుంచి ఆరాడ వెళ్లే మార్గంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. వాహనదారులు జాగ్రత్తగా వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. విశాఖ ఆరిలోవలోని రామకృష్ణాపురం ప్రాంతంలో గెడ్డె ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 చోట్ల ఇళ్ల ప్రహరీ గోడలు కూలాయి. సిమెంటు రేకుల ఇళ్ల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇళ్లలోకి వరద చేరుతుందేమోనని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షాలు వచ్చిన ప్రతిసారి ఇదే పరిస్థితిని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాగా చూసుకోవాలి. అప్పుడు తీయలేదా మనకు వచ్చాయి కదా. కొమ్మాది ప్రాంతంలోని విజయనగరం లేఅవుట్లో సెల్లార్లోకి వర్షపు నీరు చేరింది. అపార్ట్మెంట్ వాసులు ఇబ్బంది పడుతున్నారు. కార్పెంటర్ కాలనీలో ప్రహరీ గోడ పక్కకు వాలింది.